రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ రెడ్డి సానుభూతిని పోగేసుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును హైజాక్ చేశారు. దీంతో తాము కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందడానికై కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేరదీసింది. ఈ క్రమంలోనే దళిత క్రైస్తవులను ఆకట్టుకోవడానికై దళితులపై జగన్ది కపట ప్రేమ అని షర్మిల చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం షర్మిల వైపు ఆకర్షితులు కాకుండా ఉండడానికై షర్మిల భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణుడు అని, ఆమె ఇకపై ఎంత మాత్రం రెడ్డి కాబోరని జగన్ అనుకూల శక్తులు సరికొత్త లాజిక్ ను తెర మీదకు తెచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ తరపున ప్రచారం చేసి పెట్టిన షర్మిలను రెడ్డి కాదని ఎవరు వేలెత్తి చూపకపోవడం గమనార్హం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే ప్రొజెక్ట్ చేశారు. ఆనాడు జగనన్న కోసం పనిచేసిన బాణం ఇప్పుడు పక్కలో బల్లెమయ్యేసరికి ఆమె భర్త కుల నేపథ్యాన్ని తెర మీదకు తెచ్చారు. అవసరానికి అనుగుణంగా కులాలను వాడుకోవడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. తన మేనత్తలు దళితులనే పెళ్లి చేసుకున్నారని చెబుతూ దళితులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్ గా దళితుడినే చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరుగుతున్న జగన్ దళితులకు ఆత్మ బంధువు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవుల ఓట్లను, ముఖ్యంగా దళిత క్రైస్తవుల ఓట్లను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకోవడానికై షర్మిల భర్త బ్రదర్ అనిల్ సహజంగానే ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే షర్మిల వల్ల రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని జగన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులందరూ ఒక్కటై జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మోహరిస్తున్న వేళ అండగా ఉండాల్సిన సోదరి అంతఃపుర రహస్యాలను బయట పెడుతూ చికాకు పెట్టడాన్ని జగన్ శిబిరం జీర్ణించుకోలేకపోతున్నది. జగన్ రెడ్డి స్వయం కృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. తాను జైల్లో ఉన్నప్పుడు తన కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన సోదరి షర్మిలను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆదరించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. షర్మిలను రాజకీయంగా నిరోధించడంతో పాటు ఆస్తులను కూడా పంచివ్వకపోవడంతో అన్నా చెల్లెళ్ల మధ్య పోడ్చలేని అగాధం ఏర్పడింది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే తన కుమారుడి నిశ్చితార్థానికి మర్యాద కోసం సోదరుడు జగన్ను షర్మిల ఆహ్వానించారు. అయితే ఆమె తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఆగ్రహం వస్తుందని చెప్పి ఇంటికి రావద్దు అని చెల్లికి జగన్ చెప్పించారు. ఇంట్లోకి రానివ్వకపోతే గడప వద్దే ఆహ్వాన పత్రిక పెట్టి వెళ్లిపోతానని షర్మిల హెచ్చరించడం విదితమే. మొత్తం మీద షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి జగన్ దంపతులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. అయితే అక్కడ తమకు షర్మిల దంపతుల నుంచి సాదర స్వాగతం లభించలేదని జగన్ దంపతులు కినుకుతా ఉన్నారు. ఇదంతా ఆ ఇంటి రామాయణం. ఇప్పుడు ఆ రామాయణమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ జగన్ రెడ్డి భయపడుతున్నట్టుగా ఆయనకు నష్టం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆ ఇంటి పోరు ఇకపై ఏం మలుపులు తిరుగుతుందో తెలియదు. వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా షర్మిల నోటి వెంట కొన్ని నిజాలు బయటకు రావచ్చు. సోదరుడితో విభేదాలు ముదరడానికి ప్రధాన కారణం భారతిరెడ్డి అనే భావనలో షర్మిల గాని డాక్టర్ సునీత గాని ఉన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారంటే అందుకు భారతిరెడ్డి అండదండలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కడప లోక్సభ స్థానం నుంచి వివేకానందరెడ్డి భార్యను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి పెట్టాలని షర్మిల భావిస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఓడించే అవకాశం ఉన్నప్పుడే ఏ పార్టీ తరపు నుంచైనా తన తల్లి సౌభాగ్యమ్మను పోటీ పెట్టడం మంచిదని, ఓడించే పరిస్థితి లేకపోతే పోటీకి దింపడం అనవసరమని డాక్టర్ సునీత దంపతులు భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మరో 4 రోజులకు పైగా వ్యవధి ఉంది. ఆ లోపు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే షర్మిల తన మిషన్లో కొంతమేర సఫలమయ్యారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో
ఆమె కొంత కదలిక తీసుకురాగలిగారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున దాని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ రెడ్డి ఓటు బ్యాంకుకు కొంతమేర గండిపడే అవకాశం ఉంది. ఈ కారణంగానే చంద్రబాబును అధికారంలోకి తేవడానికే షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారని జగన్ అండ్ కో కౌంటర్ ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే జగన్ ఓటు బ్యాంక్ సేఫ్ గానే ఉంటుంది. ప్రస్తుత పరిణామాలను తెలుగుదేశం పార్టీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ నిజంగానే పుంజుకొని జగన్ ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీల్చే ప్రమాదం ఉందా అని ఆరా తీస్తోంది. జగన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన పక్షంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడాన్ని బీజేపీ జీర్ణించుకోలేదు. రాష్ట్రంలో తాము పుంజుకోలేని పక్షంలో జగన్ రెడ్డి అధికారంలో కొనసాగాలన్నది బీజేపీ పెద్దల అభిలాష. ఈ కారణంగా తెలుగుదేశం జనసేన కూటమి కూడా కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనట్టుగానే ఉంటుంది. దీన్ని బట్టి ఇటు కుటుంబ పరంగా అటు రాజకీయంగా కూడా షర్మిల ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత నాటి రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ఒరవడి కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన హిట్ లిస్ట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ, రామోజీరావు మాత్రమే ఉన్నారు. ఇకపై ఆ జాబితాలో షర్మిల కూడా చేరతారు. రక్తం పంచుకు పుట్టిన షర్మిలను కూడా పెత్తందారుల జాబితాలో చేర్చి తిట్టిస్తారు. తన మనసు దోచుకోవాలంటే తన ప్రత్యర్థులను దుర్భాషలాడడమే లక్ష్యంగా పనిచేయాలని జగన్ రెడ్డి తన పార్టీ వారి వద్ద మొహమాటం లేకుండా చెబుతారు. ఎవరిని ఏ భాషలో తిట్టాలో కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వెళతాయి. ఈ ఆదేశాలను పాటించని వారిలో కొందరికి ఇప్పుడు టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ను, విజయమ్మను తిట్టిపోసిన ప్రస్తుత మంత్రి బొత్స ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ఎవరినైనా తిట్టడానికి ముందుంటున్నారు. జగన్ చల్లని చూపు తమపై ఉండాలంటే తప్పదు మరి అని బొత్స బాటలో మరి కొందరు నడుస్తున్నారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కి కూడా తనను పేదల ప్రతినిధిగానే చెప్పుకోవడం మరో జగన్మాయ. దళితులు, బడుగులు, పేదల తరపున ఆ వర్గాలకు చెందిన వారు ఎదగాల్సిన అవసరం లేదు, మీకోసం సంపన్నుడనైన తాను ఉంటానని చెప్పుకుంటుంటారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మాకినేని బసవపన్నయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి వారు భూస్వాముల కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ తమ ఆస్తులను పేదలకు పంచి వారి కోసం పోరాడారు. ఇప్పుడు ఈ నయా పేదల ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి పేదల తరపున మాట్లాడుతూ అపర కుబేరుడిగా అవతరిస్తున్నారు. ఇది జగన్ మార్క్ రాజకీయం. అందుకే తరతమ భేదం లేకుండా తన దారికి అడ్డు చెప్పే వారందరినీ పెత్తందారులుగా చిత్రించే పనిలో బిజీగా ఉంటారు. ఈ 5 ఏళ్లలో పేదలకు జరిగిన మేలెంత, జగన్ కు జరిగిన మేలెంతో లెక్క కట్టి నిగ్గు తేల్చితే అసలైన పెత్తందారుడు ఎవరో తేలిపోతుంది. ఒకరిని ఒకసారి మోసం చేయవచ్చు, అందరినీ కూడా ఒకసారి మోసం చేయవచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం. జగన్ రెడ్డి విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతానికి అన్నా చెల్లెలి మధ్య మొదలైన ఆటను ఆస్వాదిద్దాం.